నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. గతంలో టీచర్గా, ప్రస్తుతం ఒక ఎమ్మెల్సీకి భార్యగా త్వరలో మరి రాజకీయ అడుగులు వేయబోతూ ఉందా? ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు అద్దంకి గారి సతీమణి నాగమణి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. మొదటగా ఒక ఎన్నో రోజుల నుండి ఇంట్లో అనేక ఇబ్బందులు కావచ్చు, రాజకీయంగా అడుగులు వేస్తూ ఉన్నారు ఇంట్లో ఒక వ్యక్తి. ఏ విధంగా అనిపిస్తూ ఉండే? మీకు నమ్మకం ఉండేనా రాజకీయంగా ఎదుగుతారని? నమ్మకం అయితే బాగా గట్టిగానే ఉండే. ఎందుకంటే మాకు ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ని చూసి, అంటే ఎప్పుడైతే ప్రజా సమస్యలపైన మనం పోరాటం చేస్తామో కంపల్సరీ మనల్ని ఎప్పుడో అప్పుడు గుర్తిస్తారనే ఒక నమ్మకం అనేది ఉండేది. సో మన చరిత్ర కూడా చెప్తుంది కదా, జనం కోసం ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళు చరిత్రలో మిగిలిపోతారు. ఇప్పుడు ఆయన కూడా అంతే, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఆయన తెలంగాణ వచ్చే వరకు అహర్నిశలు కష్టపడ్డందుకు ప్రజలు చాలా, అంటే అప్పటి నుంచి ఆయనకి ఐడెంటిఫికేషన్ అనేది చాలా పెరిగింది అద్దంకి దయాకర్ గారికి. సో నాకు ఆ నమ్మకం ఉండింది అనమాట. అందరూ కూడా చాలా బాగా, అంటే రెస్పాన్స్ ఉండేది. చాలా మంచి నాయకుడు, ప్రజానాయకుడు, ఎవరితోనైనా ఎవరి సమస్యనైనా చాలా బాగా వింటారు, దానికోసం ఆ సమస్య పరిష్కారం కోసం పోరాటం చేస్తారు అనే పేరు ఫస్ట్ నుంచి ఉందన్నమాట. ఓకే, ఎప్పుడన్నా అనిపించిందా ఈ పేరు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అధికారంలో కాంగ్రెస్ వచ్చింది ఈ మధ్య కాలంలో, కానీ పదవి రాలేదు అని చెప్పేసి ఎప్పుడన్నా బాధ అనిపించింది ఈ 14-16 నెలల కాలంలో? బాధ అయితే ఉండేది. బాధ ఎందుకు ఉండదు? 14 నుంచి, అంటే 2014లో ఫస్ట్ టైం ఆయన కంటెస్ట్ చేసినప్పుడు అప్పుడు కొంచెం ఎక్కువ బాధ అనిపించింది. ఎందుకంటే పిల్లలు కూడా చాలా చిన్నగా ఉండే, మా ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రం ఉండింది. సో అన్నీ వదిలేసి ఇంత కష్టపడి మనము పని చేస్తే మనకి ఇప్పుడు దాకా ఏ గుర్తింపు, అంటే పవర్ మనకి రాలేదే అనే ఒక చిన్న బాధ అయితే ఫస్ట్లో ఉండింది. రాను రాను ఆయనకున్న మంచితనము, ప్రజల్లో ఉన్న మంచి పేరు, అది మాకు కొంత సాటిస్ఫాక్షన్ అనేది ఇచ్చింది. సో ఎప్పటికైనా మనం సక్సెస్ అవుతామనే ఒక నమ్మకం అనేది ఏర్పడింది అనమాట. ఓకే, ఇంట్లో అంటే అనేక ఇబ్బందులతో బయటకు పోయి వస్తూ ఉంటారు. మీ పాత్ర ఎట్లా ఉంటుండే? ఎప్పుడన్నా అనిపిస్తుండేనా ప్రజల కోసం ఇంత తిరుగుతూ ఉన్నావు, ఏ పదవుల్లో ఏమటి తిరుగుతూ ఉన్నావు అని చెప్పేసి ఎప్పుడన్నా మీకు అనిపించిందా? ఎందుకు అనిపించదు? ఏ భార్యకైనా పదవులు ఏం లేవు, తిరుగుతూ ఉన్నావు, ఏంది ఇదంతా? మాకు కూడా కొన్ని గొడవలు అయ్యేవి అప్పుడప్పుడు. అంటే బర్డెన్ అంతా నా మీదే పడేది అనమాట. ఓకే, అంటే మాకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒకటి, ఇటు తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే ఊర్లో ఉండేది. మా ఫాదర్ మా మదర్ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా అమ్మ వస్తూ ఉండేది, కానీ డాడీ అంత పట్టించుకోలేదు. అంటే ఇక డిఫరెంట్ కమ్యూనిటీ, ఎవరైనా కూడా డిఫరెంట్ కల్చర్ ఉన్న కమ్యూనిటీని చేసుకుంటే కొంచెం ఎవరికైనా బాధ ఉంటుంది. ఎనీ కమ్యూనిటీ సేమ్ కమ్యూనిటీ నుంచి పెళ్లి చేసుకుంటే బాగుండు అనేది ఎవరికైనా ఉంటుంది. నాన్నకు కూడా అట్లనే ఉండే, కొంత అట్లా కూడా ఇబ్బంది అయింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పుడు మనం చేసుకున్నాం పెళ్ళి కాబట్టి మనం కదా, ఏదైనా అది మంచి ఉండని చెడు ఉండని మనమే భరించాలనే ఒకటి అవేర్నెస్ ఉండేది. కాబట్టి అంతగా బాధలున్నా కూడా ఓకే, వాటిని అన్నిటిని దాటుకుంటూ ఈ స్థాయికి వచ్చాము. ఓకే, మీ ఫీల్డ్ వేరు, అన్న ఫీల్డ్ వేరు. అటు రాజకీయంగా ఆయన తిరుగుతూ ఉంటాడు, ఇటు పిల్లల భవిష్యత్తు కోసం పాఠాలు చెప్పుకుంటూ మీరుంటూ ఉంటారు. ఇంట్లో పిల్లలను చూసుకోవాలి, అటు చదువు చెప్పి ఇంటికి రాగానే పిల్లలను చూసుకోవాలి, ఇటు వీళ్ళకి వంట ఇవన్నీ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇబ్బంది కలిగిందా ఈ విషయం? అంటే ఆయన రూట్ వేరు, నా రూట్ వేరు అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించిందా? అది హారబుల్ సిచ్యువేషన్ అండి, మనం అంత ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము అనమాట. అంటే మీరు అన్నట్టు క్యారింగ్ స్టేజెస్ ఒక మహిళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. క్యారింగ్ ఉన్నప్పుడు డిఫరెంట్ మూడ్స్ ఉంటాయి, వాళ్ళకి ఏది చేయబుద్ధి కాదు. మళ్ళీ దట్టు చిన్న పిల్లలు ఉంటారు, మళ్ళీ తను క్యారింగ్ ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళ హెల్ప్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఎవరికైనా. సో నాకు కొన్ని రోజులు అత్తమామ సపోర్ట్ అయితే దొరికింది. ఇక తర్వాత వాళ్ళకు కూడా వాళ్ళ బిడ్డలు ఉంటారు, వాళ్ళని కూడా చూసుకోవాలి, వాళ్ళకి పుట్టే మనవరాళ్ళని కూడా చూసుకోవాలి కదా. సో అట్లా నాకు కొంచెం ఆమె అటు టైం ఇచ్చినప్పుడు ఇటు కొంచెం ఇబ్బంది అయ్యింది. ఇంకా పిల్లల్ని క్రష్లో వేసేసి జాబ్కి వెళ్ళేదాన్ని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ పెట్టేసి
పాపని క్రష్లో వదిలేసి నేను స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు పాపని తీసుకొని ఇంటికి వచ్చేసేదాన్ని. ఇంటికి వచ్చేసినాక మళ్ళీ ఇంట్లో పని చూసుకొని మళ్ళీ కొంత టైం మిగిలితే చదువుకునేదాన్ని. నా స్టడీస్ అన్నీ ఇన్ సర్వీస్ అనమాట. నాకు డిగ్రీ సెకండ్ ఇయర్లోనే అన్ట్రైన్డ్గా టీచర్ జాబ్ వచ్చింది. సో అట్లా నాకు కొంత ఇబ్బంది అయితే అయ్యింది. అంటే నేను ఫస్టే కమిట్ అయ్యాను అనమాట. సో నువ్వు భరించాల్సిందే, అవి ఫేస్ చేస్తా అనుకుంటేనే యూ షుడ్ టేక్ డెసిషన్ అని అనుకున్నా అనమాట. అది అనుకున్నా కాబట్టి నేను అంతగా ఏమి ఇబ్బంది పడలేదు. ఇలాంటివి ఉంటాయి, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, నాన్న వాళ్ళు అయితే ఒప్పుకోరు, ఇటు అత్త మామలకు కూడా వాళ్ళు కూడా పాపం వాళ్ళకు కొన్ని అంటే వాళ్ళకు ఉండే లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి. రావడానికి ఇబ్బంది, ఇక్కడ ఉండడానికి ఇబ్బంది. ఊర్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉండడం అంతే ఇంట్రెస్ట్ ఉండదు. ఫైనల్ గా రాజకీయంగా అనేక ఇబ్బందులు పడి ఉంటాడు అన్న, అవన్నీ స్ట్రగుల్స్ మీకు తెలిసి ఉంటాయి. ఎట్టకేలకు ఎమ్మెల్సీ కాబోతా ఉన్నాడు ఇంకో 2 రోజుల్లో. ఎట్లా అనిపిస్తా ఉంది ఇప్పుడు? ప్రస్తుతం మీకు ఏమనిపిస్తా ఉంది? ఓకే, ఎట్ లాస్ట్ అంటే ఎన్నో స్ట్రగుల్స్ చేస్తేనే ఒక సక్సెస్ ఉంటుంది ఎవరికైనా. కొంతమందికి అది ఈజీగా వస్తుంది, కొంతమందికి చాలా లేట్గా వస్తుంది. కానీ మాకు కొంచెం లేట్ అవ్వడం అనేది ఇబ్బందే, కానీ ఓకే ఎట్ లాస్ట్ మేము సక్సెస్ అయ్యాం కాబట్టి ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాం. ఓకే, ఎమ్మెల్సీ లిస్ట్లో మీ పేరు అంటే దయాకర్ అన్న పేరు వచ్చింది అన్నప్పుడు మీకు కలిగినటువంటి ఆలోచన లేదంటే ఎట్లా అనిపించింది మీకు? ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకోవాలనిపించింది? నేనైతే లిటరల్గా నాకు మాటలు రాలేదు, ఏడుపు వచ్చింది నాకు. సంతోషమో అది బాధో తెలియదు, కానీ నాకు బాగా బాధ అనిపించింది. సో ఎట్ లాస్ట్ వచ్చింది అనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఇంకా నాకు బాగా వచ్చింది. సో నేను అనుకున్నా ఏంటంటే, సరే ఇన్ని రోజుల కన్నా ఫలితం వచ్చింది కదా మా వారికి. అంటే ఆయన కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే నాకంటే చిన్న వాళ్ళకి పొజిషన్స్ వచ్చినాయి, నాకంటే జూనియర్స్ ఉన్న వాళ్ళకి వచ్చినాయి. సో ఎవరికైనా ఫీలింగ్స్ ఉంటాయి కదా, సేమ్ ఆయన కూడా. ఇప్పటి వరకు పదవి రాలేదు కదా, ఎవరి మీద అంటే పార్టీ పెద్దల మీద ఎవరి మీద కోపం వస్తుండేనా మీకు? ఈ కోపం అంటే ఒక రకంగా బాధ ఎక్కువ ఉండేది కోపం కంటే. అంటే ఎందుకు మనకే రావట్లేదు, మనం ఏం చేసినాం తప్పు, ఎక్కడ మిస్టేక్ చేసిండు మా ఆయన, ఇట్లా బాధపడేదాన్ని. జనంలో చూస్తే మంచి పేరుంది, మరి ఎందుకు పొజిషన్స్ రావట్లేదు అనే ఆలోచనలు అయితే వచ్చేవి. ఫైనల్గా ఈ మధ్య కాలంలో ఒక సినిమా కూడా తీసిరు, త్వరలో రిలీజ్ కాబోతా ఉంది. ఆ సినిమా అంటే రాజకీయంగా సినిమా ఇటు ఒకటే ఇంట్లో 3 షేడ్స్ కనబడుతున్నాయి. ఒకలేమో ఉద్యోగి టీచర్గా వృత్తి నిలిపేయాలి, ఒకవైపు అన్ననేమో రాజకీయం, అటు సినిమా. ఈ సినిమాలకు వెళ్ళినప్పుడు ఏమన్నా అనిపించిందా మీకు ఇటెందుకు అటెందుకు అటు ఇటు అడుగులేదు వేయడం? అంటే ఆ మూవీ కూడా సోషల్ కాజ్ కోసమే, సోషల్ బేస్డ్ మీద తీసిన మూవీ. సో నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. దట్టు కరోనా తర్వాత మనకి సొసైటీలో మూవ్మెంట్ చాలా స్లోగా ఉండే, అంటే యాక్టివిటీస్, పొలిటికల్ యాక్టివిటీస్ ఎక్కువ లేవు. సో తనకి టైం దొరికింది, ఏదో ఒకటి చేయాలి అనే సందర్భంలోనే ఆయనకి ఆపర్చునిటీ వచ్చింది అనమాట. మూవీ చేయాలి అని మురళి అని ఉంటారు, ఆయన పిలిచి మీరు చేస్తే బాగుంటుంది, మీరు మూమెంట్ లీడర్ కదా, మీకు మంచి ఫెమిలియారిటీ ఉంది జనంలో కూడా, సో మీరు చేస్తే బాగుంటుందని ఆయన రిక్వెస్ట్ చేశారు. చేసినప్పుడు ఈయన కూడా ఆలోచించుకొని ఒక 6 months టైం పట్టింది. సో ఆలోచించుకొని అట్ లాస్ట్ అనుకున్నారనమాట, చేస్తేనే బాగుంటుంది కదా. ఇది కూడా అంటే మనం ఇప్పుడు మీడియా త్రూ జనానికి మెసేజ్ ఇవ్వచ్చు. ఒక మంచి మెసేజ్ మనం ఇవ్వాలనుకుంటే అది మీడియాతోనే అవుతుంది. సో ఎందుకు మనం మూవీ చేయొద్దు అనే ఆలోచన వచ్చిందనమాట. సో చేస్తే బాగానే ఉంటుంది అనుకొని ఆ మూవీకి ఒప్పుకున్నారు. ఆ మూవీ పేరు ఇండియన్ ఫైల్ అని టైటిల్ ఇచ్చారు. అదంతా డెమోక్రటిక్ మూవీ అండి. అంతా గద్దర్ గారి పాట ఉంది, కీరవాణి గారి పాట ఉంది, ఆయనే మ్యూజిక్ చేశారు. సో మాతో ఆ లాస్ట్ డేస్ మొత్తం కూడా గద్దర్ గారు మాతోనే ఉన్నారు బికాస్ ఆఫ్ మూవీ. గద్దర్ గారి విషయం వచ్చింది కాబట్టి గద్దర్ గారితో మీకు ఉన్నటువంటి అనుభవాలు ఎట్లాంటివి? అంటే ఆయన ఇంటికి వస్తుండే గతంలో కొన్ని సందర్భాల్లో అన్న గురించి కూడా బాగా కేర్ తీసుకుంటుండే, ఎట్లా అనిపిస్తుండే ఆయన చనిపోయినప్పుడు? ఏంది ఫీలింగ్?
అబ్బో ఆయన చనిపోయినప్పుడైతే నేను నిజంగా చెప్తున్నా, నేను ఎవ్వరు చనిపోయినప్పుడు అట్లా ఫీల్ కాలే. ఓకే. అంత బాధ అనిపించింది. అంటే సడన్గా చనిపోయారు కదా, అనుకోకుండా చనిపోయారు. అంటే ఇన్ని రోజులు మనతో ఆప్యాయంగా ఉన్న వ్యక్తి అలా ఎలా చనిపోయారు అనేది ఒక బాధ అయితే నాకు అనిపించింది. అంటే మన ఇంట్లో మనిషి చనిపోయారు అనే ఒక బాధ అయితే ఎక్కువ ఉండింది. సో గద్దర్ సార్తో నేను ఒక చిన్న అమ్మాయి లాగా ఉండేదాన్ని, నన్ను ఒక కూతురులాగానే ట్రీట్ చేసేవాళ్ళు. నాకు మా వారికి ఏమన్నా గొడవలు వచ్చినా కూడా సర్ది చెప్పేవాళ్ళు అనమాట. ఇట్లా కాదు ఇట్లా అని తనకి చెప్పేవాళ్ళు, నాకు చెప్పేవాళ్ళు. సో అట్లా మమ్మల్ని కన్విన్స్ చేసి ఇద్దరం కూడా మంచిగా ఉండేటట్టు మమ్మల్ని ఒక సలహా అయితే సజెషన్స్ ఎప్పుడు ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. అన్నను కూడా మంచి పొజిషన్ లో చూడాలని ఆయన చాలా సార్లు కోరుకుంటున్నాను. నిజం. ఈ రోజు ఉంటే బాగుంటుండే అనిపించిందా? ఈ రోజు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే ఇంత మందిలో నా తండ్రి తర్వాత తండ్రి గదర్ ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. సో నాకు ఆయనతో అనుబంధం అనేది ఇంకా మన ఇంట్లో మనిషిలాకే, వేరేగా ఫీల్ అవ్వను. ఎమ్మెల్సీ కోసం దయాకరన్నకి ఎమ్మెల్సీ ఇవ్వాలంటూ మీరు ఎంత కోరుకురేమో కానీ బయట సమాజం అయితే చాలా మంది సోషల్ మీడియా వేదిక కావచ్చు, రేవంత్ రెడ్డి పోస్టుల కమెంట్ల రూపంలో కావచ్చు అనేక విధాలుగా కోరుకోరు. అవి చూసి అప్పుడు ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయా అట్లా? అయ్యో ఎందుకు రాలేదు, ఏమనిపించింది అప్పుడు? ఏమనిపిస్తుంది మీకు? నాకు చాలా బాధ అనిపించేది. ఏమనిపిస్తుంది, ఇంకా ఒకడు సూసైడ్ చేసుకుంటా అంటాడు, టవర్ ఎక్కుతా అంటారు, ఒక ఆయన నిరాహార దీక్ష చేస్తా అని కూర్చున్నాడు. నాకు అవి చూసి నేను అనుకున్నా ఏంటంటే ఒకరు చావు మనకి విజయం, వాళ్ళ చావుతో వచ్చే విజయం మనకొద్దు. ఎందుకంటే మనం తెలంగాణ ఉద్యమంలో అంతమంది 1200 మంది చనిపోయారు అంటే మామూలు విషయం కాదు. అసలు వాళ్ళు చనిపోవడం అనేదే ఇప్పటిదాకా జీర్ణించుకోలేకపోతున్నాము. అలాంటిది మా కోసం ఎందుకు వీళ్ళు జనం చనిపోవడము నాకు అస్సలు ఇష్టం ఉండదండి. అసలు నువ్వు ఫైట్ చెయ్యి, కావాలని నువ్వు ఎంతైనా ఫైట్ చేయాలి, చాలా స్ట్రాంగ్గా మీ వాయిస్ వినిపించాలి, కానీ అట్లా చనిపోవడం అనేది నాకు నచ్చదు. నేను కూడా చాలా మందికి ఆయనకు వచ్చిన కాల్స్ నేను లిఫ్ట్ చేసి వాళ్ళకి సర్ది చెప్పేదాన్ని. వస్తుంది, మీరేం బాధపడకండి, మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మాకు చెడు పేరు వస్తుంది, మీరు అట్లా చెయ్యొద్దని నేను కూడా సజెషన్ ఇచ్చిన ఒక 3-4కి. ఓకే, ఫైనల్గా ఎప్పుడన్నా రాజకీయంగా అన్న అంటే స్కూల్లో పాటలు చెప్పేస్తారు, రాజకీయంగా పాటలు చెప్పే అవకాశం ఎప్పుడన్నా నచ్చిందా అన్నకు? చెప్తూనే ఉంటాయి, ఎందుకంటే నాకు నచ్చినవి కొన్ని ఉంటాయి కదా, ఏదో ఒక విషయంలో షేర్ చేసుకుంటాము. అంటే స్టార్టింగ్లో టీవీ డిబేట్స్ అప్పుడు కొన్ని మిస్టేక్స్ చేసేవాళ్ళు, తడబడతారు కదా ఫస్ట్ టైం ఎవరైనా నువ్వు ఇక్కడ ఇట్లా మాట్లాడలేదు, ఇక్కడ ఇట్లా మాట్లాడినావు, అట్లా కాదు, ఇట్లయితే ఇంకా బాగుంటుంది, ఇట్లాంటి సజెషన్స్ కంపల్సరీ ఇచ్చేదాన్ని. ఓకే, మీరు రాజకీయ పాఠాలు కూడా చెప్పారు మొత్తం చెప్తాం రోజు. మీకు ఒక విషయం తెలియదు, ఎప్పుడైనా ఒక వ్యక్తి ఇంట్లో మెయిన్ రోల్ ఉన్న వ్యక్తి అంటే పాలిటిక్స్లో ఉంటే ఇంట్లో కూడా పాలిటిక్సే నడుస్తుంటాయి, వేరే సబ్జెక్ట్ ఏమి ఉండదు ఇంకా. సో మా ఇంట్లో కూడా అంతే. ఓకే, ఈ మధ్య కాలంలో 8 నెలల క్రితం మీరు మీ ఉపాధికి రాజీనామా చేసిరు, దేనికోసం అనుకోవచ్చు? నాకు లీజర్ టైం కావాలని. ఓకే, ఐ వాంట్ మై లీజర్ టైం. అంతేనా, రాజకీయంగా అడుగులు వేద్దామన్న ఆలోచన కూడా ఉంది, కానీ ఇప్పుడు టైం కాదు. సో పిల్లలు కొంచెం సెటిల్ అయ్యాక అప్పుడు మనకు వచ్చే అవకాశాలను బట్టి ఆ నిర్ణయం ఉంటుంది. అంటే ఈ ప్రభుత్వం కూడా మహిళలకు ప్రధాన స్థానం కల్పిస్తామని చెప్పి చెప్తా ఉంది, ఆ దిశగా మన ప్రయత్నాలు చేసిరా లేదంటే చేయబోతా ఉన్నారా? ఇప్పుడు ఒక అద్దంకి దయాకర్ భార్య అంటే వాళ్ళే గుర్తించాలి. నేను గుర్తించడం అంటే నేను వెళ్ళి అడగడం కంటే అమ్మాయి మంచి సపోర్ట్ చేసింది, ఇంత పెద్ద నాయకుడిని తయారు చేసింది, మనం ఏదైనా ఒక ఆపర్చునిటీ ఇద్దాము అనుకుంటే వాళ్ళ ఇష్టం. సో నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. లేదు ఇంకా నాకు పిల్లలు మా చిన్న బాబు కొంచెం చిన్నోడు, వాడు కొంచెం పెద్దగా అయ్యేదాకా వెయిట్ చేసి తర్వాత ఏది మనకు కంఫర్ట్ ఉంటే అట్లా. అంటే మీ సొంత ఆలోచన ఉంటుంది, అద్దంకి దయాకర్ భార్యగా ఉండిపోదాం అనుకుంటారా లేదంటే
ఫలానా వాళ్ళ భర్త అద్దంకి దయాకర్ అని చెప్పేసి ఎదగాలని ఆలోచన ఏమైనా ఉందా? మీకు ఒక విషయం తెలియదు, నేను ఎప్పుడు మా వారి పేరు బయట వాడుకోను. ఓకే. నేను అద్దంకి దయాకర్ భార్య అని కూడా ఇంట్రడ్యూస్ చేయను. ఎందుకంటే వాళ్ళు నన్ను మళ్ళీ డిఫరెంట్ గా చూస్తారు, ఏదో హైఫైగా చూస్తారు. అంటే మనకి అంటే అట్లా చూడడం ఇష్టం ఉండదు నాకు. మనం కామన్ అంతే. ఇప్పుడు నేను యాజ్ ఎ టీచర్ గా స్కూల్లో నేను టీచర్ గానే ఉండాలనుకుంటా, నా ఫ్రెండ్ దగ్గర ఫ్రెండ్ గానే ఉండాలనుకుంటా, నా ఫ్యామిలీలో నేను నా ఫ్యామిలీ మెంబర్ గానే ఉండాలనుకుంటా. కానీ అన్నిటికీ ఈయన ట్యాగ్ పెట్టుకొని మనం ఏదో గ్రేట్ అని చెప్పుకోవడం అలాంటి కల్చర్ నాకు లేదు. ఓకే. అంటే అన్న పేరు పక్కకు ఉండదు అనుకుంటారు? లేదు, పేరు పక్కకు ఉండాలి కానీ బయట పేరు వాడుకొని పనులు చేపించుకోవచ్చు. పనులు రెస్పెక్ట్ కూడా మనకి ఇప్పుడు ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. అవును. ఇప్పుడు నేను కూడా మంచి టీచర్ని, నేను చాలా హానెస్ట్, అంటే నేను చెప్పుకుంటే బాగుండదు కానీ నా డ్యూటీని నేను పర్ఫెక్ట్ చేస్తా స్కూల్లో. అందరూ కూడా మెచ్చుకుంటారు. అంటే అమ్మాయి బాగుంటది మంచిగా, అంటే హానెస్ట్ గా తన వర్క్ తను చేసుకుంటది అనే పేరు ఉంది నాకు. నాకంటూ ఒక పేరు ఉంది అనమాట, నాకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది. సో నేను మా వారి పేరు వాడుకునే అంత ఏం లేదాడ. సో అట్లాగే ఉన్నాయి ఇన్ని రోజులు. ఏదేమైనప్పటికీ అద్దంకి దయాకర్ అంటే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ భార్య అని చెప్తారు. ఇప్పుడు మీరు ఎవరైనా అండి ఐడెంటిఫికేషన్ కోసం అట్లనే అంటారు, ఎమ్మెల్సీ భార్య అంటే ఈజీగా ఉంటది, తొందరగా మనం రీచ్ అవుతాం మనం అని అంటారు. సో అక్కడ నేను యాక్సెప్ట్ చేస్తా, అంతేగాని వేరే ఏదైనా పదవి తీసుకొని పలాని పదవిలో ఉండాలి అన్న ఆలోచన ఉందా? లేదంటే కష్టపడదాం అంటే రాజకీయంగా అడుగులు వేసి ఆ పార్టీ కోసం పని అడిగి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఏమన్నా? ఇప్పుడు మా వారు నాకు గురు, పొలిటికల్ గా ఆయనే గురువు నాకు. ఆయన ఏది చెప్తే అది చేస్తా ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే నేను స్టూడెంట్, నేను పాలిటిక్స్ స్టేజ్ అంటే మనం బయట నుంచి చూడడం వేరు, దాంట్లోకి వెళ్ళాక డిఫరెంట్ గా ఉంటది. కాబట్టి ఆయన సజెషన్ ప్రకారమే నేను మూవ్ అవుతా. ఓకే. గతంలో మీ లవ్ స్టోరీ మొత్తం పూర్తి స్థాయిలో మన కాలేజీ టీవీలో విన్నటువంటి సందర్భం ఉంది. ఒక్కసారి రాజకీయంగా ఉన్న వాళ్ళకి కావచ్చు, అనేక మంది ఇళ్లలో గొడవలు పడే వాళ్ళకు మీ నుండి అంటే సక్సెస్ లేట్గా అవుతున్న వాళ్ళు చాలా మంది గొడవలు పడి విడిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. వాళ్ళకు మీ నుండి ఏదైనా మెసేజ్ చేయాలంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఏ లవ్ మ్యారేజ్ ఉండని, అరేంజ్డ్ మ్యారేజ్ ఉండని, ఏ మ్యారేజ్ అయినా అండర్స్టాండింగ్ మీద ఉంటుందండి. నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి చెయ్యి, ఒక్క రూపాయి కూడా పెట్టకుండా పెళ్లి చెయ్యి, అది అండర్స్టాండింగ్ వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్ ని బట్టి ఉంటది. దానికి మనం జడ్జ్మెంట్ ఇవ్వలేము, వాళ్ళు ఉండేదాన్ని బట్టి ఉంటది. అంటే దాన్ని అని కాదు, మా ఆయన తొందరగా డెవలప్ అవుతాడు అనుకోని నేను పెళ్లి చేసుకున్నా, విడిపోయినా సక్సెస్ కాలే అని ఇట్లా ఉంటారు కదా కొంచెం చాలా మంది. సక్సెస్ను చూసి జీవించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సక్సెస్ లేనప్పుడు తోడుండే వాళ్ళు ముఖ్యం కదా, అట్లాంటి మెసేజ్ ఏమని ఇవ్వదలుచుకున్నాం మీరు? సక్సెస్ వచ్చే వరకు వెయిట్ చేస్తేనే అది లవ్. ఓకే. నేను నా వర్షన్ అంటే ఈరోజు సక్సెస్ ఇమిడియట్ గా అవ్వరు కదా, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటో, వాళ్ళ కంపల్షన్స్ ఏంటో మనకు తెలియదు కదా, ఎలాంటి హడిల్స్ ఉన్నాయో వాళ్ళకు. సో అవన్నీ అండర్స్టాండ్ చేసుకుంటేనే కదా. ఇప్పుడు బాయ్ కావచ్చు గర్ల్ కావచ్చు అండి, ఇద్దరిలో ఎవరైనా సక్సెస్ అంటే వాళ్ళకున్న సెక్టార్స్ ఏంటో, వాళ్ళ చాయిసెస్ ఏంటో, ఇద్దరు కూడా సక్సెస్ గా అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఒక్కళ్ళే సక్సెస్ అవ్వచ్చు. సో ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్స్. సో దానికి మనం ఏమి జడ్జ్మెంట్ ఇవ్వలేము. కానీ నేను అనేది ఏంటంటే ఎప్పుడైనా కూడా అంటే అరేంజ్డ్ మ్యారేజ్ ఉండని, లవ్ మ్యారేజ్ ఉండని, యూ షుడ్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. పేరెంట్స్ యొక్క వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకుంటే మీకు సేఫ్టీ అంటే ఇన్సెక్యూరిటీ ఉండదు. ఎప్పుడు కూడా మీరు సెక్యూర్గా ఉంటారు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా యూ షుడ్ షేర్ విత్ యువర్ పేరెంట్స్ అనేది ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది, అంటే సేఫ్టీ ఉంటుంది మీకు. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ధైర్యం ఉంటుంది, మనం ఏమైనా చేయగలము. ఇది కూడా ఒక రీజన్ అండి. అంటే అమ్మ నాన్నకి ఎదిరించి ఏదో మనం చేసేసుకుందాము అని అది అట్లా చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఆ తర్వాత వచ్చే పరిణామాలు కూడా చూసుకోవాలి కదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం ఎలాంటి లైఫ్ డీల్ చేయబోతున్నాము అనేది ముందే ఫ్యూచర్ అనేది ఫస్ట్ మనము డిసైడ్ చేసుకోవాలి. చేసుకొని తర్వాత మూవ్ అయితే మంచిది. అది విత్ పర్మిషన్ పేరెంట్స్ తోనైతే ఇంకా బాగుంటుంది అని నా సజెషన్. ఎందుకంటే
బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. నాకు 3 పిల్లలు, మళ్ళీ కొన్ని అబార్షన్స్, ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినాయి నాకు. అప్పుడు నా పక్కన మా అమ్మ లేదే, మా నాన్న లేడే అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది. సో అలాంటి ఫీలింగ్స్ ఎవరికి రావద్దంటే మీరు ముందే పర్మిషన్స్ తీసుకోవాలి. అంటే టీనేజెస్లో కొంచెం అట్రాక్షన్ ఉంటుంది, కొంచెం అండర్స్టాండింగ్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో అట్లా కొంతమంది అట్రాక్ట్ అయ్యి ఏదో ఇదే లవ్ అనుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు. తర్వాత వాళ్ళకి ఇద్దరికి అదేంటి అండర్స్టాండింగ్లో గొడవలు వస్తాయి. ఒకరినొకళ్ళు అర్థం చేసుకోలేరు. వాళ్ళ అభిరుచులు ఏంటో వీళ్ళకి తెలీదు, వీళ్ళదేంటో వాళ్ళకి తెలీదు. అట్లా గొడవలు వస్తుంటాయి. అట్లా కాకుండా కొంచెం టైం తీసుకొని మెచ్యూర్డ్గా ఆలోచించి ఆ తర్వాత డెసిషన్ తీసుకోవాలి. ఓకే, ఫైనల్గా అద్దంకి దయాకర్ అన్న విషయానికి వస్తే పెట్టకేళ్ళకి ఎమ్మెల్సీ అయిండు. ఇప్పుడు పాత్ర ఎట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మీరు చెప్పదలుచుకోరు. ఒకవేళ అన్నకు అనేక మంది పోరాటాల విషయంలో అన్నను గుర్తిస్తూ ఉంటారు, ఆ పేదల పక్షాన నిలబడతారని చెప్పేసి గుర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చింది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలేని సందర్భాలు కొన్ని ఉంటాయి. ఎట్లా పోతే బాగుంటుంది, ఎట్లాంటి పనులు చేస్తే బాగుంటుంది అని మీరు భావిస్తూ ఉంటారు? పెద్దగా నేను ఆయనకు చెప్పే అంత దాన్ని కాదు. ఆయనకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ మనకు లేదు సర్వీస్లో కానీ పొలిటికల్గా కానీ. ఆయన ఏదైనా బ్యాలెన్స్ చేయగలుగుతారనే నమ్మకం నాకుంది. ఎందుకంటే కొంతమంది వ్యతిరేకించారు కదా ఏ పొజిషన్ రావడానికి కూడా. అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు మెప్పించుకొని వాళ్ళతో మంచిగా ఉండి ఇప్పుడు పొజిషన్ తెచ్చుకున్నారు. సో ఎవరినైనా కన్విన్స్ చేసే గుణం ఉంది ఆయనకి. ఒకవేళ ఆయన ద్వారా ఏదైనా మిస్టేక్ అయినా కూడా క్షమించమని అడిగేస్తారు కానీ ఏదో నేను ఎందుకు అనే ఈగోకు పోరు. సో అలాంటి ఆయన వ్యక్తిత్వం ఆయనది కాబట్టి ఆయన ఎక్కడున్నా సక్సెస్ అవుతారనే ఒక హోప్ ఉంది నాకు. అద్దంకి దయాకర్ నుండి నువ్వు నేర్చుకోవాలనుకున్న సందర్భం ఏదైనా ఉంది, ఇది ఆయన నుండి నేను తీసుకొని నేర్చుకోవాలి, ఇట్లా ఉండాలి అని చెప్పి? పొలిటికల్గా అయితే చాలా ఉన్నాయి. పొలిటికల్గా జనరల్గా అయితే పేషెన్స్. ఆయన నుంచి నేను నేర్చుకోవాల్సింది పేషెన్స్గా ఉండాలి, ఊరికనే కోప్పడొద్దు, కోపం తెచ్చుకోవద్దు అనేది ఒకటైతే నేర్చుకున్నా. ఇంకో విషయం ఏంటంటే పొలిటికల్గా అయితే చాలా విషయాలు తెలుసు ఆయనకి. అంటే జనంలో ఎలా ఉండాలి, లీడర్స్తో ఎలా ఉండాలి అనే విషయాలు బాగా ఆయనకి బాగా తెలుసు. ఎవరెవరితో మనం ఎట్లా బిహేవ్ చేయాలనే విషయాలు ఆయనకు బాగా తెలుసు. సో ఇన్ ఫ్యూచర్ నాకు ఏమన్నా డౌట్స్ ఏమున్నా కూడా మా వారిని అడిగి తెలుసుకొని అట్లా నడుచుకోవడానికి నేను రెడీగా ఉన్నా. ఓకే, ఫైనల్గా మీకోసం ఇప్పటి వరకు నిలబడ్డ అంటే పదవి ఉన్నా లేకున్నా అన్న కోసం నిలబడుతున్నాం అనే అనేక మంది నిలబడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు, ఎట్లాంటి పిలుపుని ఇవ్వబోతా ఉన్నారు, త్వరలో అంటే ఏమన్నా రాజకీయ అడుగులు మీరు వేయబోతా ఉన్నారో ఒకసారి ఫైనల్గా కంక్లూజన్ ఇచ్చేసి చెప్పేసేయండి. అయితే అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే అందరూ కూడా ఇన్ని రోజులు ఎదురు చూశారు, ఈరోజు సక్సెస్ అయ్యారు అద్దంకి దయాకర్ గారు. అంటే ఎక్కువగా అంటే అన్ని సమస్యలు ఆయన దగ్గరికే కాకుండా మీ జిల్లాలు మీ మండలాలు ఉంటాయి, వాళ్ళని కన్సల్ట్ చేస్తే మంచిది. అన్ని విషయాలు ఈయన ఒక్కరే చేయలేరు కదా. మీకు అభిమానం ఉండొచ్చు, అన్న దగ్గరకు పోతే న్యాయం జరుగుతుంది అనేది ఉండొచ్చు, కానీ అన్నిటిని ఆయన చేయలేరు కదా. ఇప్పుడు అంటే వర్క్ డివైడ్ అయి ఉంటుంది. నువ్వు మినిస్టర్ పని తీసుకొచ్చి సార్కి అద్దంకి దయాకర్ గారికి ఇస్తే ఆయన చేయలేరు. మీ మండలాలు వదిలేసి మీ జిల్లాలు వదిలేసి ఈయన దగ్గరికి వస్తే మీ ఇష్యూస్ ఈయన చూస్తే బాగుంటది కదా. అక్కడ ఉన్న వాళ్ళు ఫీల్ అవుతారు. మీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉంటుందో అక్కడ అని ఫీల్ అవుతారు వాళ్ళు. అయ్యే పని కూడా చెయ్యరు. మళ్ళీ ఈ సందర్భంగా అదైతే చెప్పాలనుకున్నా నేను. సో ఇంకా నిజంగా మేజర్ ఇష్యూస్ ఇంకా ఎవరి వల్ల కాదు అన్న వల్లనే అవుతుంది అనుకునే వాళ్ళు రావచ్చు ఎవరైనా, దానికి మోస్ట్ వెల్కమ్. ఉన్నదే ఆయన సమస్యలన్నీ కూడా పరిష్కారం కోసమే పనిచేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఎప్పుడు వెల్కమింగ్ ఉంటుంది అక్కడ, నో డౌట్. ఓకే, మీరు రాజకీయంగా ఎప్పుడు రాబోతున్నారు? నేనైతే చెప్పినా కదా ఇందాకనే, మనకి టైం కలిసి వచ్చినప్పుడు వస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూస్తారు కదా ఏదైతే క్లారిటీగా చెప్తా ఉన్నారు. అనేక సందర్భాల్లో ప్రజల పక్షాన నిలబడినటువంటి వ్యక్తులకు ఏదో ఒక సందర్భం వస్తుంది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి
నమ్మకం పెట్టుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. దానికి నిదర్శనమే అద్దంకి దయాకర్ గారు అని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ అద్దంకి దయాకర్ అన్న ఫైనల్ ఒక ముచ్చట, అద్దంకి దయాకర్ అన్న ఎమ్మెల్సీ పడిపోవాలా లేదంటే మంత్రి ఏదైనా ఆశిస్తా ఉన్నారా మీరు మంత్రి కావాలని చెప్పేసి ఏమన్నా? అదంతా నాకేం తెలియదండి, నాకైతే ఏం సమాచారం లేదు. మంత్రి అవుతారు కాదు, ఎమ్మెల్సీ అయ్యారు, చట్టసభల్లో ఆయన వాయిస్ వినిపిస్తారు, అదే నాకు సంతోషం ఇప్పుడు. ఓకే, ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు మంత్రి కావాలని చెప్పేసి. త్వరలో ఆ కబురు కూడా వినబోతా ఉన్నామని చెప్పేసి భావిస్తా ఉన్నా. ప్రజల నుండి వస్తున్న స్పందన, ఎందుకంటే ఆ మంత్రివర్గంలో కూడా ఒక బలమైన గొంతు, ప్రజల పక్షాన ఉండే గొంతు ఉండాలని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. సరే, చూద్దాం ఏం జరగబోతా ఉందో. ఎట్టకేలకైతే ఎమ్మెల్సీ దయాకర్ అన్న గారి సతీమణి నాగమణి టీచర్ గారు అయితే ఆమె మాటల్లో ఆమె చెప్పారు, అంటే అన్న పేరు లేకుండా అక్క పేరు ప్రస్తావించాలి. ఓకే, ఏదేమైనప్పటికీ వారి మాటల్లో వారి సంతోషాన్ని కావచ్చు, వాళ్ళ కష్టాలను కావచ్చు మనతో చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. చూస్తూనే ఉండండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ.